మర్చిపోవాలంటే చచ్చిపోవాలా? ఇంత మంచి మనసున్న నిన్ను ఆ దేవుడు చల్లగా చూస్తాడమ్మా. నీ మనసులో ఉన్న కోరికని తప్పకుండా నెరవేరుస్తాడమ్మా. నీలాంటి మంచి మనిషికి దేవుడు అన్యాయం చేశాడక్క. ఏం చెప్పమంటావు కనకం? నేను నా గురించి కానీ నా ఆరోగ్యం గురించి కానీ పట్టించుకోకుండా ఇంత చేసింది మీనాక్షి కృష్ణ పెళ్లి గురించి. నేను పడ్డ తాపత్రయానికి, నేను పడ్డ ఆవేదనకి, నేను పడ్డ ఈ శ్రమకి అర్థం లేకుండా పోయింది. అర్థం లేకుండా పోయింది. మీనాక్షి కృష్ణ పెళ్లి జరిగి వాళ్ళు ఆనందంగా ఉంటారనుకున్న నా ఆశ ఆడి ఆశ అయింది కనుక ఆడి ఆశ అయింది. అక్క, బాధపడకక్క. సంకల్పం మంచిదైతే శక్తి దానికదే వస్తుంది అంటారు. నీ సంకల్పం ఎంత గొప్పదో నాకు తెలుసు. అది తప్పకుండా నెరవేరుతుంది. నువ్వు అనుకుంటున్న ఆ రోజు ఎప్పటికైనా వస్తుంది. నా చివరి రోజు రాకముందే ఆ రోజు వస్తే బాగుండు. అక్క, ఏంటా మాటలు? జరిగిందేదో జరిగిపోయింది. ముందు జరగాల్సింది చేద్దాం. నాతో రా. ఎక్కడికి కనుకో? మనం ఈ విషయం అందరితో చెప్పి హాస్పిటల్కి వెళ్ళాలి. రాక్క, వెళ్దాం. అక్క, ఏమైంది నీకు? ఈ విషయం ఎవరికీ తెలియడానికి వీల్లేదు. అక్క, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అవును కనకం, ఈ విషయం మనిద్దరికి తప్ప మూడో వ్యక్తికి తెలియకూడదు. ఎందుకు? కృష్ణి నువ్వు చూసావుగా కనకం, పెళ్లి ఆగిపోయినప్పటి నుండి అనుక్షణం వాడు ఎంత బాధపడుతున్నాడో ఒక తల్లిగా నాకు తెలుసు. వాడికి మీనాక్షి మీద ప్రేమ పోలేదు, కానీ అక్కడున్న పరిస్థితులు వాడిని అలా మాట్లాడించాయి. ఇప్పుడు మీనాక్షి ఎక్కడుందో తెలీదు. ఎలా మళ్ళీ తీసుకురావాలో తెలియక వాళ్ళు వాడి కుంగిపోతున్నాడు. ఇలాంటి సమయంలో ఈ విషయం తెలిస్తే వాడు తట్టుకోలేడు కనుకో, తట్టుకోలేడు. ఎంతో ఇష్టంగా చూసుకునే కన్న తండ్రి దూరం అయ్యారు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే మీనాక్షి దూరం అయింది. ఇప్పుడు నేను కూడా దూరం అవుతానన్న విషయం తెలిస్తే నో, ఈ విషయం వాడికి తెలియకూడదు. వాడికే కాదు, ఎవ్వరికి తెలియకూడదు. అలా అని నువ్వు నాకు మాట ఇవ్వు కనుకో. ఎవ్వరికి చెప్పనని మాట ఇవ్వు. సరే అక్క. కానీ ఒక్క మాట, నువ్వు ట్రీట్మెంట్కి ఒప్పుకుంటానని మాటిస్తేనే నేను నీకు మాటిస్తాను. సరే,
చోట ఉండడం వీలు పడక ఇంటికో అమ్మని సృష్టించాడు అంటారు. దానికి సాక్ష్యం నువ్వే. తల్లి సర్దేసుకున్నావా? నేను కాయలు అమ్మడానికి వెళ్తున్నాను. ఇదిగో ఈ 5 రూపాయలు తీసుకుని బళ్ళో ఎన్న కొనుక్కొని తినే. తిని ఆ ముంతెక్కడదమ్మా నీకు? నీకు తెలియకుండా నేనే కొన్నానమ్మా. నువ్విచ్చిన పైసలన్నీ అందులోనే దాచిపెడుతున్నాను. అదేంట్రా, అది నువ్వు కొనుక్కోడానికి కదా ఇస్తున్నాను, మరి నువ్వెందుకు దాచుకుంటున్నా? నీకు 2 చీరలే కదమ్మా ఉంది. బట్టలెప్పుడు నాకే కొంటావు తప్ప నువ్వస్సలు కొనుక్కోవు. అందుకే ఈ డబ్బులన్నీ దాచిపెట్టి ఇన్నయ్యాక నీకు చీర కొంటాను. తల్లి, నువ్వు నాకు చీరలు కొనియాల్సింది ఇప్పుడు కాదురా, బాగా చదువుకొని డాక్టర్ అయ్యాక. అప్పుడు బోల్డెన్ చీరలు నువ్వు కొనిద్దు గాని. ఇప్పుడు మాత్రం ఈ డబ్బులతోటి నీ బళ్ళో పిల్లలతో పాటు ఏదోటి కొనుక్కొని తినాలి, సరేనా? నా బంగారు తల్లి, పద, స్కూల్కి లేట్ అయిపోతుంది. మీనాక్షి, అక్కడే ఉన్నవేటమ్మా, లోపలికి రా. మీ అమ్మలాగే నీది కూడా ఎంత మంచి మనసో. ఇదిగో ఈ చీర అమ్మ కోసమే. నువ్వు ఇలా అనుకోగానే అలా వచ్చేసింది, చూసావా? హై, భలే ఉంది చీర. అమ్మా చూడు, నీ చీర ఎంత బాగుందో. మీనాక్షి, ఏటమ్మా ఇది? నా కోసం చీరెందుకు కొన్నావు? అనవసరంగా నువ్వు డబ్బులు దండగ చేస్తున్నావు. ముందు దీన్ని తీసుకుపోయి తిరిగి ఇచ్చేసే. తీసుకెళ్ళు. అక్క, నేను నీకు చెప్పాను కదా, నేను నా కొత్త జీవితాన్ని నాకు తెలిసిన వర్క్తో మొదలు పెట్టబోతున్నానని. ఒక కంపెనీ వాళ్ళకి శాంపిల్స్ చూపించడం కోసం వీటిని నేనే డిజైన్ చేశాను. వాళ్ళకి నచ్చితే కాంట్రాక్ట్ తీసుకొని ఎక్కువ శారీస్ని ఆర్డర్ ఇస్తారు. అందుకే ఒక ఆశయం కోసం తయారు చేసిన చీరని మొదట నీకిచ్చి ఆశీర్వాదం తీసుకోవాలనుకుంటున్నాను. భలేదానివమ్మా, నా ఆశీర్వాదం నీకెప్పుడూ ఉంటది. అందుకని ఇంత కష్టపడి తయారు చేసిన చీరని నా కోసం ఇవ్వాల్సిన అవసరం లేదు. అక్క, ఎటు వెళ్లాలో దిక్కు తోచక నడి రోడ్డు మీద నిలబడ్డ నన్ను ఇక్కడికి తీసుకొచ్చి ఆసరా ఇచ్చావు. తిరిగి నిలబడడానికి ఒక ధైర్యాన్ని ఇచ్చావు. నీ మంచితనానికి నేను ఇవ్వాల్సిన గౌరవం అక్క ఇది. కాదనుకో ప్లీజ్. అది కాదమ్మా,
నువ్వు తీసుకోకపోతే నేను బాధపడతానక్క. అర్థం చేసుకో ప్లీజ్. నీ ప్రేమని కాదనలేకపోతున్నాను, కానీ వ్యాపారం కోసం చేసిన మొదటి చీరని డబ్బులు తీసుకోకుండా ఊరికినే ఇవ్వకూడదు. దీన్ని వ్యాపారంలో బోణిబేరం అంటారు. అందుకని నేను ఇచ్చిన డబ్బుల్ని నువ్వు కాదనకుండా తీసుకోవాలి, సరేనా? అయ్యో భలే దానివక్క, నీ దగ్గర నేను డబ్బులు తీసుకోవడం ఏంటి? అక్క నువ్వు తీసుకోవాల్సిందే, ఒక్క నిమిషం ఉండు. ఇవి మా అమ్మ చీర కోసం దాచిపెట్టిన డబ్బులు, వీటిని తీసుకో సరేనా? తీసుకోవడం అస్సలు ఇష్టం లేదు, కానీ నీ చేత్తో ఇస్తున్నావు కాబట్టి ప్రేమతో తీసుకుంటున్నాను. ఇవ్వు. అమ్మా అక్కకివ్వు. చిన్ని, నీ చేత్తో ఇస్తున్నావు కాబట్టి తీసుకోవడానికి ఒప్పుకున్నాను. మరి మీ అమ్మకిస్తావేంటి? నువ్వే ఇవ్వు. ఆహా నేను ఇవ్వను. ఇవ్వవా? ఎందుకు? నేను ఇవ్వను అంతే. ఏమైందమ్మా, ఎందుకలా అంటున్నావు? చెప్పమ్మా. నేను దురదృష్టవంతురాలనంట. నేను పుట్టగానే మా అమ్మను వదిలేసి మా నాన్న వెళ్ళిపోయాడంట. నా జాతకం మంచిది కాదంట. పుట్టగానే తల్లిని పోగొట్టుకున్నావని అందరూ అన్నారు. నువ్వు ఎక్కడుంటే అక్కడ దరిద్రం అని అందరూ దూరం పెట్టారు. అందుకే నా చేత్తో నేను ఇవ్వను. పిచ్చిదానా, నువ్వు దురదృష్టవంతురాలివేంట్రా? బంగారు తల్లివి, అదృష్ట లక్ష్మివి. చిన్నపిల్లవి, ఇంకెప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు, అర్థమైందా? నిన్ను ఎవరైనా ఇలా అంటే పళ్ళు రాలగొట్టు, అంతేగాని ఇలా బాధపడకూడదు, సరేనా? బంగారు తల్లివి, గుడ్ గర్ల్. ఇప్పుడు ఇవ్వు, నీ చేతులతోనే తీసుకుంటాను. గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు నేను వెళ్ళి ఈ కాంట్రాక్ట్ ని ఓకే చేసుకుని వస్తాను. అప్పుడు ఈ బంగారు తల్లి ఎంత అదృష్టవంతురాలో అందరికీ అర్థమవుతుంది. అక్క వెళ్ళొస్తాను. మంచిదమ్మా, నీకంతా శుభమే జరుగుతుంది. థ్యాంక్స్ అక్క. బాయ్ చిన్ని. బాయ్. వెళ్ళొస్తాను. జాగ్రత్త. బాయ్ అక్క. చింతల్లి, బడికి టైం అవుతుంది, బయలుదేరమ్మా. జాగ్రత్త. అలాగే బాయ్. ఆ
సార్ సార్ ఇందులో అభిగారు తప్పేం లేదు సార్. ఓ ఫుల్ బాటిల్ పంపించమ్మా. సార్ బార్ ఇప్పుడే ఓపెన్ చేసాము, సర్వింగ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. టైం ప్రకారం స్టార్ట్ చేసి టైం ప్రకారం క్లోజ్ చేయడానికి ఇదేమైనా ఎంసెట్ ఎగ్జామా? హెల్త్ ఎఫెక్ట్ అవడం, మనసు డిఫెక్ట్ అవడం ఎప్పుడు జరుగుతుందో ఎవ్వడికి తెలియదు. అందుకే 24 అవర్స్ మెడికల్ షాప్ లాగా 24 అవర్స్ వైన్ షాపులు తెరిచి ఉండాలి. రూల్స్ ఆపి ఓ ఫుల్ బట్రా. సారీ సార్, 1 minute. మేడం, మీరు చెప్పినట్టు పర్స్ కొట్టేసి తీసుకొచ్చాను. మరి మీరు ఇస్తానన్నా? ఇస్తానులే గాని ఇందులో నుంచి కొట్టేసిన వాటిని మర్యాదగా ఇచ్చేయమ్మా. మేడం, రే, ఈ ప్రియకు ఒళ్ళంతా కళ్ళేరా. నీలాంటి దొంగ నా డాష్ గాడికి ఒక కాంత్రీ పని అప్పు చెప్పినప్పుడు ఎంత కంత్రీగా ఉంటాను, ఇంకెంత కంత్రీగా ఆలోచిస్తాను. ఇచ్చేయమ్మా, ఇచ్చే. తీసుకోండి మేడం. వెళ్ళు. అలాగే మేడం. వెళ్ళు. ఓ, గురుడు మంచి సౌండ్ పార్టీలా ఉన్నాడుగా. ఓ, పాప ఏం జిల్లా ఉందిగా. సార్ 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 ఏంటి సార్ రాదాగుతున్నారు? రానే కదయ్యా, ఏదో విషయం తాగుతున్నట్టు అంత షాక్ అవుతున్నావేంటి? అది కాదు సార్, ఆ మందు చాలా పవర్ఫుల్. రాదాగితే లివర్ మీద ఎఫెక్ట్ పడుతుంది సార్. సోడా కలుపుకోండి సార్. Shut up. ఆ? Just shut up. నా హెల్త్ గురించి టెన్షన్ పడ్డానికి నువ్వేమన్నా నా లవర్వా, నా భార్యవా? బ్యారర్వి బ్యారర్లా ఉండు. ఆర్డర్ చెప్పినప్పుడు మందు తెచ్చివు, అయిపోయిందని చెప్పినప్పుడు బిల్లు తెచ్చివు. అంతేగాని మధ్యలో వచ్చి అయ్యో తప్పు సార్, రా తక్కండి సార్, కిడ్నీలో ఇడ్లీ పడుద్ది, కంట్లో నలక పడుద్దని ఏవో సలహా లేవకు. వెళ్ళా. సారీ సార్. బెల్. సార్ బిల్ సార్.
చూసా మూడలేదులే కానీ ఎంత అయిందో ఒకసారి చూసి చదివి పెట్టు. 10,000 అయింది సార్. ఏంటి జస్ట్ 10,000 చీప్గా 10,000 అంటే అంత తక్కువ తాగాను అనమాట నేను. షాట్ పర్సది వేర్ ఇస్ మై పర్స్? హలో, నా పర్స్ నీ దగ్గర ఉందా? లేదు సార్. దబ్బేసావా? లేదు. ఎక్కడ ఉంది పర్స్? ఎక్కడ ఉంది? నువ్వు ఉండటానికి నాకు గుడిసుంది, నీ వెనక కొండంత అండగా నేనున్నాను. ఇది కాకపోతే ఇంకోటి ధైర్యంగుండు. మనకి తెలిసిన ఫ్యాక్టరీలు 2-3 ఉన్నాయి. నేను వెళ్ళి మాట్లాడొస్తా. నువ్వు ప్రశాంతంగా ఇంటికి వెళ్ళు. మీరు రేపే ఇల్లు ఖాళీ చేయాలి. రేపే ఇల్లు ఖాళీ చేయమంటే ఎలా? మాకు కొంచెం గడువు కావాలి.